హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం. ఈ సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది స్టూడెంట్స్ పర్సనల్గా కనెక్ట్ అయ్యి మాకు ఇంకా నెంబర్ ఆఫ్ కంట్రీస్లో అండ్ ఆల్సో యూనివర్సిటీలో స్టూడెంట్స్తో మాట్లాడి మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ షేర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్లీ అందులో భాగంగానే మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ అయితే చేసాం. ఆల్మోస్ట్ ఒక 7 వీడియోస్ అయితే చేసాం. మీరు కనుక ఇప్పటికీ వాచ్ అయినట్లయితే సివిల్ ఇంజనీర్ ఇన్ యూఎస్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ అని చెప్పి మీరు కనుక చూజ్ చేసినట్లయితే సో మీకు అక్కడ అన్ని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ఆ టాక్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది కంట్రీస్ గురించి అడుగుతున్నారు. మీకు తెలిసే ఉంటుంది, మనం ఎప్పుడైతే మాస్టర్స్ రావాలనుకున్నామో కంట్రీ అనేది ఫస్ట్ స్టెప్. మనం కంట్రీ అనేది డిసైడ్ చేసుకునేది, అది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఏ కంట్రీకి వెళ్తున్నాం. చాలా మంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక వేరే కంట్రీకి వెళ్ళి ఇప్పుడు రీగ్రేట్ అవుతున్నారు. సో నేను యూఎస్ఏ అయితే బాగుండేది, నేను ఇంత మనీ అక్కడ స్పెండ్ చేసి వేస్ట్ చేసుకున్నాను, లేదంటే నేను జర్మనీ వెళ్ళి ఉంటే బాగుండేది, లేదంటే ఇటలీ వెళ్తే బాగుండేదని. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియాలి. సో డెఫినెట్లీ ఈ కంట్రీ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నన్ను అడిగేది ఏంటంటే, అన్న జర్మనీ అయితే మనకేదో ఫ్రీ ఉంటుందంట కదా ఎడ్యుకేషన్ అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. దెన్ నేను జర్మనీ మీద ఒక వీడియో చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యా. ఈ వీడియోలో అయితే మనం పర్టికులర్లీ అసలు జర్మనీలో మాస్టర్స్ ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఒకసారి కనుక్కుందాం. సో కీర్తితో మాట్లాడి, కీర్తి జర్మనీలో మాస్టర్స్ చేస్తుంది, తను రీసెంట్గానే వెళ్ళారు. సో ఆవిడతో అడిగి క్లియర్గా అసలు ఎలా ఉంటుంది అక్కడ సినారియో అని చెప్పేసి కనుక్కుందాం. దెన్ మీరు డిసైడ్ అవ్వండి, ఎదర్ జర్మనీయా యూఎస్ఏ అని చెప్పేసి. నవేడేస్ యూఎస్ఏకి నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. ఇలా వచ్చే టైంలో తను యుఎస్ఏ కాకుండా జర్మనీ ప్రిఫర్ చేశారు. సో ఎందుకని అని చెప్పేసి ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మనం ఇప్పుడు తెలుసు. హాయ్ కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా టైం అడిగినమ్మటే మీ టైం ఇచ్చి అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి జర్మనీ స్టడీస్ గురించి అనుకున్నందుకు. సో ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ హియర్. సేమ్ థింగ్. యా. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. బట్ బికాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా తెలుస్తుంది జర్మనీ వచ్చేది ఎలా ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది అని అంటున్నాను. ఎస్. సో మనం మెయిన్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు జనరల్ ఇంట్రడక్షన్, మీ ఇంట్రడక్షన్, మీరు ఇండియాలో ఎక్కడ ఉండేవాళ్ళు అండ్ ఆ తర్వాత ఎప్పుడు మీ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకున్నారు, అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ దెన్ జర్మనీలో ఏ యూనివర్సిటీ ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ నా పేరు కీర్తి, మై సెల్ఫ్ కీర్తి. నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చాను. ఐ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్ బెంగళూరులో చదివాను, జీకేవికే యూనివర్సిటీ. అండ్ దెన్ 2021 పాస్డ్ అవుట్ నేను. అండ్ దెన్ లేటర్ 1 year నేను గ్యాప్ తీసుకున్నాను. అండ్ దెన్ ఐ అప్లైడ్ ఫర్ మాస్టర్స్ జర్మన్ యూనివర్సిటీస్ కి. అండ్ ఐ వాంటెడ్ టు డూ అగ్రి జెనెటిక్స్ రిలేటెడ్ చేయాలనుకున్నాను. సో ఐ వెయిటెడ్ అండ్ దెన్ ఐ అప్లైడ్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ దట్ సబ్జెక్ట్. సో ప్రస్తుతానికి నేను మాస్టర్స్ అగ్రి జీనోమిక్స్ లో చేస్తున్నాను జర్మనీలో, సిహెచ్ యూనివర్సిటీ అండ్ క్రిస్టియన్ ఆల్బర్ట్స్ కీల్ అని. సో నేను ప్రస్తుతానికి జర్మనీ కీల్ ఏరియా, ద నార్త్ సైడ్ ఆఫ్ జర్మనీ ఉన్నాను. అండ్ యా, ద మాస్టర్స్ హియర్ ఇస్ గుడ్. ఓకే. సో కమింగ్ టు ద మై ఫస్ట్ క్వశ్చన్, అసలు వాట్స్ యువర్ మోటివేషన్ బిహైండ్ యువర్ మాస్టర్స్? మాస్టర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఎందుకని ఈ కంట్రీ ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఇప్పుడు మీరు నవేడేస్ చూస్తే యుఎస్ఏకి చాలా మంది వస్తున్నారు అండ్ ఈ టైంలోనే మీరు జర్మనీకి వెళ్ళడానికి ఏంటి రీజన్? మీ బిలీఫ్ ఏంటి? ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫస్ట్ థింగ్, అన్ని కంట్రీస్ లో కూడా ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఐ మీన్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ప్రతి యూనివర్సిటీ, ప్రతి స్టేట్, ప్రతి కంట్రీస్ లో కూడా. సో ఐ వాంటెడ్ లెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది ఇండియా, బికాస్ ఎందుకంటే ఇండియాలో కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడికి వచ్చి కూడా ఎక్కువ స్టూడెంట్స్ సేమ్ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే తప్పని కాదు, బట్ ఐ వాంటెడ్ టు మింగిల్ మోర్ విత్ ది పీపుల్ ఇన్ హియర్, లైక్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద జర్మనీ ఇట్ సెల్ఫ్ ఆర్ ద సేమ్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఐ థాట్ జర్మనీ వుడ్ బి గుడ్. సో అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ గా యుఎస్ఏ లో ట్యూషన్ ఫీజ్ పే చేసేంత ఫైనాన్షియల్ గా లోన్ తీసుకొని, సబ్జెక్ట్స్ అండ్ కోర్సెస్ ఆర్ గుడ్, అది కాదనట్లేదు, బట్ ఐ పర్సనలీ ఫీల్ నేను ఫైనాన్షియల్ గా అంత అఫోర్డ్ చేయలేను అనుకున్నాను. సో ఐ అప్లైడ్ ఇట్ టు జర్మనీ. జర్మనీలో ఓన్లీ బ్లాక్ అకౌంట్ ఉంటే చాలు, జస్ట్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, లైక్ ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే అరౌండ్ 23,000 పర్ సెమిస్టర్. సో 23,000. ఓకే. సో 23,000 పర్ సెమిస్టర్ పే చేస్తాను. అండ్
బ్లాక్ అమౌంట్ 10 lakhs అరౌండ్ 11 lakhs వరకు ఉంటుంది. సో అది ఎలా అంటే జస్ట్ మన బేసిస్ లివింగ్ కోసం అనమాట. ఎవ్రీ మంత్ వాళ్ళు ఒక 90,000 మన అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. దాట్స్ ఫర్ అవర్ ఓన్ యూస్. అది ఒక్కటే ఉండాలి. సో ఐ థాట్ ఇట్స్ గుడ్. ఫైనాన్షియల్ గా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది. బర్డెన్ లేకుండా ఉంటుంది నా మాస్టర్స్ అయిపోయాక అనుకొని చూస్ చేసుకున్నాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ యూనివర్సిటీస్ నా సబ్జెక్ట్ రిలేటెడ్. అండ్ దెన్ ఐ ఫౌండ్ లైక్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అంటే యుఎస్ లో ఉండే కోర్సెస్ స్ట్రక్చర్, జర్మనీలో ఉండే కోర్స్ ఆఫర్ చేసేవి చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సో ఐ థాట్ ఇట్ ఈస్ గుడ్. బికాస్ ఎందుకంటే అగ్రి జెనెటిక్స్ ప్రకారం చూసుకుంటే యుఎస్ లో చాలా వరకు అగ్రి జెనెటిక్స్ డైరెక్ట్ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ నో కాంబినేషన్. సో ఐ థాట్ ఇప్పుడు నేను తీసుకున్న సబ్జెక్ట్ లో జెనెటిక్స్ యాజ్ వెల్ యాజ్ మాలిక్యులర్ బయాలజీ రెండు కంబైన్ అయి ఉన్నాయి. ఓకే. సో ఐ థాట్ మేబీ ఇఫ్ 2 డిఫరెంట్ సైడ్స్ నాకు స్కోప్ ఉండొచ్చు అనే ఆప్షన్ లో నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకొక బ్యాక్లాగ్ ఏంటంటే జర్మన్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్ స్టూడెంట్స్ కి. సో జర్మన్ నేర్చుకోవడం కొంచెం కష్టం. కొంచెం అని కాదు, చాలా కష్టం ఉంది. బట్ ఇట్స్ ఫైన్. స్టూడెంట్స్ మేనేజ్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన లాంగ్వేజ్ మేనేజ్ చేయలేరా? చేస్తారు ఈజీగా. యా సో యా మీరు అన్నట్టే మీ ప్లాన్ చూస్తుంటే మేబీ అంతా కొంచెం మంచిగానే రీసెర్చ్ చేసి సో యా ఫైనాన్షియల్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మేమందరం 40 lakhs 50 lakhs కట్టడానికి అని చెప్పేసి రెడీ అయిపోయి అక్కడ లోన్ తీసేసుకుని వచ్చినాం. సో వన్ థింగ్, ఫస్ట్ టైం ఎవరైతే మాస్టర్స్ చేయాలనుకుంటారో వాళ్ళ మైండ్లోకి వచ్చే కొన్ని థాట్స్ ఏంటో తెలుసా? కోర్ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళకేంటంటే ఓకే యుఎస్ అయితే మనం 40 lakhs పే చేయాలి, కెనడా అయినా 40 lakhs పే చేయాలి, జర్మనీ ఇటలీ ఇవైతే ఇటలీలో సమ్హౌ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ జర్మనీలో ఇంకా అసలు ఫ్రీ ఎడ్యుకేషన్. సో అని చెప్పేసి దెన్ అటు చూస్తామా ఓకే వెళ్ళిపోదాం అన్నప్పుడు ఎప్పుడైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఇవన్నీ అన్నప్పుడు మనల్ని కొంచెం ఆపేస్తాయి. ఓకే అండ్ ఆల్సో అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడంతో ఓకే అసలు కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో, మనకు జాబ్ వస్తుందా రాదా, ఇవన్నీ థింక్ చేసి దెన్ ఫైనల్లీ సర్లే పోతే పోయింది 40 లక్షలు అమెరికా వెళ్ళిపోదాం, లేకపోతే కెనడా వెళ్ళిపోదాం, ఆస్ట్రేలియా ఇట్లాంటివన్నీ కొంచెం ఆస్ట్రేలియాలో కూడా పే చేస్తాము, బట్ ఏంటంటే దానికి ఎగ్జామ్స్ ఇలాంటివి ఏమి కొంచెం అవసరం ఉండదు. సో కొన్ని యూనివర్సిటీస్కి ఇలా చూజ్ చేసుకుంటారు బేసికలీ. బట్ జర్మనీ గురించి అయితే నేను చాలా విన్నా. సో ఎప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పుడు కూడా నేను ఒక జర్మనీలో వర్క్ చేసే పర్సన్తో ఇంటర్వ్యూ చేశా సేమ్ లైక్ దిస్. సో అప్పుడు కూడా చాలా చెప్పారు అతను. సో ఆ వీడియో కూడా నా ప్లేలిస్ట్లో ఉంటుంది, మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ అని. సో దీన్ని బట్టి చూస్తుంటే జర్మనీలో మంచిగా లైక్ అంటే ఫైనాన్షియల్గా ఎవరు మనం 40 lakhs అలా స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు జర్మనీ బెస్ట్ ఆప్షన్ అని మాకు తెలుసు. బట్ ఇప్పుడు కూడా మీ మాటలో విన్నాక మళ్ళీ అది అర్థమైంది. సో వాట్స్ యువర్ మోటివేషన్ బిహైండ్ యువర్ మాస్టర్స్? సో అగ్రికల్చర్ అన్నారు, సో మాస్టర్స్ ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి నవేడేస్. మీరు ఎందుకు ఇప్పుడు మాస్టర్స్ చేయాలనిపించింది మీకు? నార్మల్ గా అగ్రికల్చరల్ బ్యాచులర్స్ చేసేటప్పుడు అన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట, నాట్ జస్ట్ అ పర్టికులర్ కోర్. బట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి జెనెటిక్స్ లో చేయాలనేది ఒకటి ఉండేదన్నమాట. అంటే డిఫరెంట్ బ్రీడ్స్ తయారు చేయాలి అని జెనెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఉండేది. బట్ బికాజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి జేఆర్ఎఫ్, లైక్ ఇండియాలో కూడా మాస్టర్స్ కోసం ట్రై చేశాను, బట్ ఐ డిడెంట్ క్లియర్ ది జేఆర్ఎఫ్ ఎగ్జామ్ ఆ కోర్స్ రిలేటెడ్ వెళ్ళడానికి. సో 1 year అలాగే వేస్ట్ చేసుకొని సో నెక్స్ట్ ఈ ఆప్షన్ కాకుండా ఓకే ఇట్ హ్యాపెన్స్, సో నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసుకుందాం అనుకున్నాను. సో అలాగే ఫారెన్ ని థింక్ చేసి నాకు జెనెటిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి దానికోసం కొంచెం సర్చ్ చేసి నేను ఈ సైడ్ వచ్చాను. బికాస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జెనెటిక్స్. ఎందుకంటే డిఫరెంట్ బ్రీడ్స్ క్రియేట్ చేసేది, డిఫరెంట్ క్లోనింగ్ సబ్జెక్ట్స్, ఇట్స్ ఆల్ డిఫరెంట్. సో ఎందుకు తీసుకోకూడదు అనే ఆప్షన్ ఒక థాట్ ఉండేది. సో ఫైనలీ ఐ డిడ్ ఇట్. ఐ ఓకే జాయిన్డ్. సో దట్స్ గుడ్. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు ఈ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకున్నారు అని చెప్పేసి అడిగేది నా నెక్స్ట్ క్వశ్చన్. బట్ నా క్వశ్చన్లో చేంజ్ ఏంటంటే నాకు ఆ యూనివర్సిటీ గురించి పర్టికులర్లీ తెలియదు అండ్ జర్మనీలో ఏ యూనివర్సిటీ తీసుకోవాలి అనేది మనకు తెలియదు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఎవరైతే మాస్టర్స్ జర్మనీలో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు యూనివర్సిటీస్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఏ బేసిస్ మీద వాళ్ళు కన్సిడర్ చేయాలి? ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం తీసుకుంటారు చాలా మంది. నా వరకు వచ్చేసరికి ఐ డోంట్ కేర్ అబౌట్ ర్యాంకింగ్స్. బికాస్ ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ర్యాంకింగ్ ఇస్ వెరీ గుడ్, బట్ ద వే దే టీచ్ అండ్ ద స్టూడెంట్స్ అక్కడ నేర్చుకునేది చాలా తక్కువ ఉంటది అనమాట. ఇట్ నాట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ యూనివర్సిటీ, బట్
కొన్నిట్లో జరుగుతుంటాయి. సో ఐ డిడెంట్ డిపెండ్ ఆన్ దాట్. I searched the articles related to the university. So వాళ్ళ రీసెర్చ్ ఏం జరిగింది, వాళ్ళ అవుట్కమ్స్ ఏంటి, వాళ్ళు ఏవేవి వాళ్ళు ఆ ఫీల్డ్ లో, నేను వెళ్ళాలనుకునే ఫీల్డ్ లో వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది అనేది దాని మీద ఆర్టికల్స్ చూసుకొని, and then I decided, okay, this university is good. నా కాలేజ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ is not good. I say that, but it's really good. ఎందుకంటే ఆ స్ట్రీమ్ వచ్చేసరికి దే హ్యావ్ వెరీ గుడ్ గ్రోత్ అన్నమాట. చాలా మంచి రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, చాలా మంచి ఏమంటారు, మంచి ఫేమ్ ఉంది నేను తీసుకునే కోర్స్ రిలేటెడ్ యూనివర్సిటీకి. సో ఐ థాట్ మిగతా కోర్సెస్ ఎలా ఉంటో ఐ డోంట్ కేర్, బట్ ఇట్స్ లైక్ ఓన్లీ నా కోర్స్ లో నా యూనివర్సిటీ ఎలా ఉంది, ఓన్లీ అది ఎస్, మాత్రమే. దట్స్ సో కరెక్ట్. that's what. And then also జర్మన్ మీడియేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇంగ్లీష్ కావాలా, జర్మన్ టీచర్స్ జర్మన్ లో టీచ్ చేసేది కావాలా అనేది కూడా ఒకటి చూస్ చేసుకొని యూ హ్యావ్ టు సెలెక్ట్ ది యూనివర్సిటీస్. బికాస్ సమ్ యూనివర్సిటీస్ వెబ్సైట్ లో కోర్సెస్ మెన్షన్ చేయరనమాట, జర్మన్ లో చెప్తున్నారా ఇంగ్లీష్ లో చెప్తున్నారా అని. ఓకే. సో సో ఆ మాడ్యూల్ లోకి వెళ్ళి ఇంగ్లీష్ జర్మన్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ఎప్పుడైనా సేమ్ కామన్ గానే ఉంటాయి, బట్ మోస్ట్లీ మా యూనివర్సిటీస్ కి వచ్చేసరికి నా సబ్జెక్ట్ టోటలీ ఓరల్, ఓన్లీ ఓరల్ ఎగ్జామ్స్, నో రిటర్న్ ఎగ్జామ్స్, నో ఓకే. ప్రాజెక్ట్స్, నథింగ్. ఇట్స్ జస్ట్ ల్యాబ్ రిపోర్ట్ అండ్ దెన్ ఓరల్ ఎగ్జామ్స్. సో మీకు ఏ బేసిస్ మీద కావాలి అనేది చూసుకొని అప్లై చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ రిటర్న్ ఎగ్జామ్స్ అని అంటే I'll tell to choose the universities that you want to go with. ఓకే, దట్ సౌండ్స్ గ్రేట్. అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, జర్మనీ రావాలంటే ఏ ఎగ్జామ్స్ రాయాలి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్? The most common one వచ్చేసరికి IELTS, like, సో బట్ కానీ కొన్ని కోర్సెస్ ఉంటాయి లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ సమ్ బిజినెస్ రిలేటెడ్, వాటికి జీమాట్ అడుగుతున్నారు ప్రస్తుతానికి. సో మోస్ట్లీ ఐఎల్స్ ఈజ్ ఎనఫ్. ఐఎల్స్ లో కూడా 6.5 to 7 ఉంటే మాత్రం ఎనీ యూనివర్సిటీలోకైనా మీరు అప్లై చేయొచ్చు. మీకు రిటర్న్ కన్ఫర్మ్ గా సక్సెస్ఫుల్ రిపోర్ట్ వస్తుంది మీకు. బట్ జీమాట్ అండ్ చూసుకునేది కొంచెం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ జీమాట్ స్కోర్, వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు అనమాట. లైక్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ డిడ్ ఇన్ యువర్ పాస్ట్, లైక్ కంప్యూటర్ సైన్స్ అయితే వాళ్ళు ఫైనల్ ఇయర్ లో ఏమేమి ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు అని కానీ, like they are selecting very few people regarding computer science కానీ MBA కానీ. సో అది ఒకటి చూసుకోవాలి. ఓకే. ఓకే, దట్స్ కూల్. గైస్, మీరు విన్నారు కదా, ఐఎల్స్ అనేది మెయిన్లీ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఐఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐఎల్స్ చాలా మంది ఎక్కడ నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. భవనం సిటీసీలో ఐఎల్స్ కోర్స్ అయితే ఉంది. నార్మల్గా అయితే ఇట్స్ 4,500. మీకు జస్ట్ 500కే ఐఎల్స్ కోర్స్ అయితే వస్తుంది, 15 hours ఆఫ్ కోర్స్. మీరు ఒకసారి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూస్ చేసి ఎన్రోల్ అవ్వాలంటే ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ట్యూషన్ ఫీ అనేది జర్మనీలో ఎంత ఉంటుంది ప్రతి యూనివర్సిటీకి? ఇట్ డిపెండ్స్. లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్ లో మోస్ట్లీ ట్యూషన్ ఫీ అనేది లేదు, జస్ట్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్. లైక్ ఐ సెడ్, ఇండియన్ రూపీస్ లో 23,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. బట్ సమ్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్, లైక్ ఇప్పుడు మేనేజ్మెంట్ చేయాలనుకుంటే కనుక, MBA చేయాలి అనుకుంటే, యూ హ్యావ్ టు పే సెమిస్టర్ కి అరౌండ్ 2 lakhs నుంచి ఒక 5 lakhs వరకు పే చేసి అలాంగ్ విత్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ పే చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ అన్నిటికీ కూడా ఓన్లీ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, దర్ ఇస్ నో ట్యూషన్ ఫీస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఓకే. కోర్సెస్. బట్ ఓకే. ఓన్లీ మేనేజ్మెంట్ కోర్సెస్ కి మాత్రం యూ హ్యావ్ టు పే లైక్ 2 to 5 lakhs. అది కూడా మేనేజ్మెంట్ జస్ట్ 1.5 year లో అయిపోతుంది జర్మనీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో మీరు పే చేస్తే అరౌండ్ 5 and 5 10 lakhs పే చేయాల్సి వస్తుంది MBA కి. ఓకే. దాట్స్ ద మాక్సిమం. ఓకే, సో ఐ మిస్ దట్ వన్ క్వశ్చన్. లైక్ రిక్వైర్డ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు జర్మన్ లాంగ్వేజ్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్, రైట్, అక్కడికి రావాలంటే? సో వాట్ అబౌట్ దాట్? ఇట్స్ ఇంపార్టెంట్. కానీ ఎలాగా అంటే, ఇప్పుడు నేను చెప్పాను ప్రీవియస్ గా, ఇప్పుడు మీ కోర్స్ కనుక ఒకవేళ జర్మన్ రిలేటెడ్ దానిలో అంటే జర్మన్ ఓ, మీడియేటెడ్ ఉంటే, యూ ఓకే. హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ B2 లెవెల్ వరకు జర్మన్ ఎగ్జామ్ తీసుకొని, గోతే ఎగ్జామ్, దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ అలాంగ్ విత్ యువర్ IELTS సర్టిఫికెట్. అప్పుడు మీకు యాక్సెప్టెన్స్ లెటర్ ఉంటుంది. బట్ ఇఫ్ ద కోర్స్ ఇస్ ఇంగ్లీష్ మీడియేటెడ్ అంటే మాత్రం జస్ట్ IELTS, నథింగ్ ఎల్స్. ఓ, బట్ రియల్లీ? ఆఫ్టర్ ఆ ఆప్షన్ కూడా ఉందా? ఇక్కడికి వచ్చాక, ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు సమ్ జాబ్స్ లేదా పార్ట్ టైం అంటే మాత్రం లిటిల్ బిట్ ఆఫ్ జర్మన్ అడుగుతారు, లైక్ A2 or B1 అడుగుతారు. సో బట్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు, ఎందుకంటే యూనివర్సిటీస్ ఫ్రీ జర్మన్ కోర్సెస్ ఇస్తుంది స్టూడెంట్స్ కి కూడా, అదర్ ఓకే. దాన్ ద కోర్సెస్. సో
జాయిన్ అవుతారు, ఎన్రోల్ చేసుకుంటారు, they'll complete their B2 successfully and people get like students get good jobs and offers. But the only అవును. problem with the German students what afraid is taxes. The ఓకే. taxes are very high in Germany. ఎవ్రీవేర్ ట్యాక్సెస్ ఇస్ కామన్ యాక్చువల్లీ. మన ఇండియాలో ఏదో ట్యాక్స్ని ఎగ్గొట్టొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం వీళ్ళు డెవలప్ అవుతున్నారంటే మేబీ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ, రైట్? సో కొంచెం Yeah. సో రీసెంట్గా మనం నేను యుఎస్ఏలో ట్యాక్స్ ఫిల్లింగ్ చేశా. సో ఏంటంటే Mhm. ట్యాక్స్ కట్టించుకున్నారు, బట్ తర్వాత ట్యాక్స్ అనేది బ్యాక్ వేశారు. ఐ గాట్ ఆల్మోస్ట్ లైక్ $1,000. సో అంటే Oh. 83,000 రూపీస్. సో ఏంటంటే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ యుఎస్ఏలో ట్యాక్స్ ఫిల్లింగ్ అని ఉంటుంది సో ఇప్పుడు స్టార్ట్ అయింది ట్యాక్స్ ఫిల్లింగ్ అనేది. ఆ ట్యాక్స్ అప్పుడు ఫిల్ చేస్తే వాళ్ళు ఎంత అయితే ట్యాక్స్ మనం కట్టిన దానికి మళ్ళీ రిటర్న్ ఇస్తారనమాట. అది ఒక గుడ్ ఆపర్చునిటీ. Mm. సో I ట్యాక్సెస్ think అనేది ఎవ్రీవేర్ ఇట్స్ కామన్. tax filing ఇక్కడ కూడా ఉంది, but maybe I don't know more about it because నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను, so I don't know anything. Maybe if యా, I know, I'll let you guys know. ఓకే, ష్యూర్. అండ్ ఈ జర్మన్ లాంగ్వేజ్ గురించి మీరు ఎక్కడ నేర్చుకున్నారు, లేకపోతే నేర్చుకోవడానికి ఏమైనా బెస్ట్ సోర్సెస్ ఉన్నాయా? నేను జర్మన్ లాంగ్వేజ్ ఒక టీచర్ దగ్గర తీసుకున్నాను. షీఈ్ ఆల్సో ఆన్లైన్ టీచర్ అన్నమాట, పాయల్ అని. షీ టెల్స్ ఎవ్రీథింగ్. షీఈ్ వెరీ గుడ్. ఎందుకంటే తను ఇన్ కేస్ యూ మిస్ ద క్లాస్, తను రికార్డెడ్ సెషన్ పంపిస్తారు. అండ్ ఎవ్రీ వీక్ షీ టెస్ట్ ఇస్తారు, తను ఎవ్రీ డే హోంవర్క్ ఇస్తారు. ఎవ్రీ డే నెక్స్ట్ డే లాస్ట్ క్వశ్చన్స్ షీ వాంట్ us to speak in German. So she's very good. I completed my A2 till in India. నేను ఇక్కడికి వచ్చే ముందు A2 వరకు కంప్లీట్ చేసి గోతా ఎగ్జామ్ రాసొచ్చాను. సో నౌ ఐఎమ్ టేకింగ్ B1 క్లాసెస్ ఫ్రమ్ హర్. సో యా, దట్స్ గుడ్. యూ కెన్ ఈవెన్ దో ఆల్సో డూ ఐఎల్స్ దట్. ఒక్కటే ఉన్న సరిపోద్ది అని అనుకునే వాళ్ళకి ఈ జర్మన్ లాంగ్వేజ్, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము నార్మల్గా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే స్టోర్లో కానీ ఎక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రిఫర్ చేయరు. సో డెఫినెట్లీ అవును. జర్మన్లోనే కమ్యూనికేట్ చేయాలి. అందుకని డెఫినెట్లీ దాన్ని స్కిప్ చేయకుండా మనం దాన్ని నేర్చుకోగలిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ కానీ వాళ్ళతో ఎఫెక్టివ్ కమ్యూనికేట్ అవ్వడానికి సో మనకి చాలా బాగుంటుంది. ఓకే, సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సో యాజ్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు ట్యూషన్ ఫీ అని, అండ్ నాకు తెలిసి స్కాలర్షిప్స్ అలాంటివి ఏమి ఉండవేమో కదా, లైక్ అంటే సో ఒక పర్టికులర్లీ. స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ. దెర్ ఈస్ అ ప్రోగ్రామ్ కోల్డ్ ఎరాస్మస్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇండియా నుంచి ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు త్రూ ఎరాస్మస్. సో వాళ్ళకి ఎలా అంటే స్కాలర్షిప్ లైక్ మంత్లీ, ఇప్పుడు బ్లాక్ అమౌంట్ ఎలాగుందో, సో బ్లాక్ అమౌంట్ ఈజ్ నెసెసరీ, బట్ మీరు స్కాలర్షిప్ తో వస్తే కనుక you'll get the same amount from the government, like the ఓకే. Erasmus from the Erasmus fund. సో ఒకవేళ మీరు ఎరాస్మస్ తీసుకోకుండా మీ బ్లాక్డ్ అమౌంట్ తో జర్మనీ వచ్చిన, ఆఫ్టర్ దాట్ ఆల్సో యూ కెన్ అప్లై ఇఫ్ యు ఆర్ స్టిల్ స్టడీయింగ్ ఇన్ యువర్ మాస్టర్స్. లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ మాస్టర్స్ స్టిల్, యూ కెన్ అప్లై ఫర్ ది ఎరాస్మస్. అండ్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే యూ కెన్ ఆల్సో చూస్ ద కంట్రీస్. లైక్ ఇక్కడే జర్మనీలో ఇదే యూనివర్సిటీలో ఉండి మాస్టర్స్ చేయాలా, ఆర్ ఎల్స్ వేరే యూనివర్సిటీకి చూసుకొని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా చేసుకోవాలా అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో దెర్ ఆర్ మెనీ స్కాలర్షిప్స్ కూడా చాలా ఉన్నాయి జర్మనీ ఓకే, రావడానికి. దట్ సౌండ్స్ గ్రేట్. వాట్ అబౌట్ మై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ అబౌట్ అకామిడేషన్స్ ఇన్ జర్మనీ? ఎలా ఉంటుంది అకామిడేషన్స్, ఆ సర్చింగ్ కానీ? అకామిడేషన్స్ ఓకే, బట్ ఇప్పుడు నేనున్న ఏరియా చాలా చిన్న ఏరియా, నార్త్ సైడ్. సో ఇట్స్ నియర్ హ్యాంబర్గ్. సో ఇక్కడ మోస్ట్లీ స్టూడెంట్ డామ్స్ ఉంటాయి అన్నమాట. మీరు అప్లై చేసుకున్న కాలేజ్ కి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. సో లింక్ పంపించాక జస్ట్ మీరు ఒక అప్లికేషన్ వేసుకుంటే, ఇన్ కేస్ వేకెన్సీస్ ఉంటే దిల్ ఫిల్ యూ, వేకెన్సీస్ లేకపోతే అది కూడా మెయిల్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మీరు వచ్చే ముందు కనుక ఇక్కడ అకామిడేషన్ దొరకకపోతే గ్రూప్స్ లో సబ్లెట్స్ కి ఇస్తారనమాట. ఇట్స్ లైక్ కాంట్రాక్ట్ ఉండదు, బట్ సబ్లెట్స్ జస్ట్ ఫర్ మీరు వచ్చాక కొన్ని డేస్ కి రూమ్ వెతుక్కోవడానికి సరిపడా కొన్ని డేస్ ఉండడానికి. ఆర్ ఓకే. ఎల్స్ యూ కెన్ ఆల్సో, దర్ ఈస్ అనదర్ ప్రైవేట్ వెబ్సైట్ ఉంది, అది వేగెజూక్ట్ అని ఉంటుంది. అంటే స్టూడెంట్స్ డౌన్స్ కాకుండా ప్రైవేట్ రూమ్స్ ఎత్తుక్కోవడానికి యూ కెన్ ఆల్సో సర్చ్ ఇన్ దాట్, దే ఆర్ గుడ్. బట్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరికి డిపాజిట్ పంపించొద్దు, అండ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ రీచ్ జర్మనీ డోంట్ గివ్ ఎనీ మనీ టు దెమ్. వచ్చి రూమ్ చూసుకొని అప్పుడు డిపాజిట్ చేసి మీరు చెక్ ఇన్ అవ్వండి. డోంట్ సెండ్ ఎనీ మనీ ఫ్రమ్ ఇండియా, యా, బికాస్ దట్స్ స్కామ్స్ చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ స్టూడెంట్స్ టు లూజ్ దేర్ మనీ.
ఎస్ దట్స్ కరెక్ట్. సో బేసికలీ నేను యూఎస్ఏ రాకముందు కూడా నేను చాలా విన్నా. సో యూఎస్ఏలో అకామిడేషన్స్ కానీ ఇక్కడ అకామిడేషన్స్ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళని కనెక్ట్ అవ్వడం వల్ల మనకు అకామిడేషన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో సమ్ గ్రూప్స్ ఉన్నాయి కాలేజెస్లో. సో ఇండియన్ కమ్యూనిటీ గ్రూప్స్ అయితే ఉంటాయి. అందులోకి వెళ్ళినా మనకి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఎవరికి మనీ పంపించి మీ మనీని లూజ్ చేసుకోవద్దు. సో అదే. అండ్ సో మై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జర్మనీలో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ద ట్యూషన్ ఫీ? సో మనకి మంత్లీ ఎంత అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిటీ. లైక్ మీరు కనుక మ్యూనిక్, డ్రెస్డెన్, బెర్లిన్, హాంబర్గ్ ఇలాంటి ప్లేసెస్ లో ఉంటే కనుక ఐల్ సే ఇట్ అరౌండ్ 700 యూరోస్ వరకు అవుతుంది. ఎందుకంటే రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకే. మీరు స్టూడెంట్ డామ్స్ లో ఉంటే కనుక ఇట్ టేక్స్ అరౌండ్ 300 to 400 యూరోస్ వరకు ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఇట్ టేక్స్ అరౌండ్ 550. ఓకే, విత్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్? No, only the rent alone. ఓకే. Only so ఓకే. the సో food మీరు 500 and 200 ఫర్ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్? food and everything. So but if you are staying in student dorms it is very flexible. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా ఏం పే చేయని అవసరం లేదు. వైఫై, వాటర్ బిల్ అండ్ ఆల్. జస్ట్ రెంట్ పే చేస్తే చాలు. అండ్ దెన్ మీ గ్రోసరీస్ అండ్ ఈ మంత్ కి మీ ఎక్స్పెన్సెస్, దట్స్ ఇట్. ఓకే. సో మై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది యూనివర్సిటీకి మనం వెళ్ళాలంటే? ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది? బస్సెస్ అండ్ ట్రైన్స్ అండ్ ట్రామ్స్ ఎవ్రీథింగ్ చాలా ఓకే. మంచిగా ఉంటుంది. కనెక్షన్స్ మాత్రం లైక్ కొన్ని యూనివర్సిటీ సెమిస్టర్ టికెట్ ఇస్తారనమాట. అంటే యూ హ్యావ్ ఫ్రీ పాసెస్ టు ట్రావెల్ ఇన్ బస్సెస్ అండ్ ట్రైన్స్. ఆర్ ఎల్స్ యూ ఆల్సో ఇక్కడ జర్మనీలో డాయిష్ బాన్ అని ఒకటి ఉంటుంది. ఎవ్రీ మంత్ 49 యూరోస్ పే చేస్తాం. సో యూ కెన్ యూజ్ లోకల్ ట్రాన్స్పోర్ట్. ఏ బస్ అయినా ఏ ట్రైన్ అయినా ఫ్రీగా వెళ్ళొచ్చు. సో వావ్, దట్స్ గ్రేట్. it's not a problem. Only 49 euros and you get to travel around Germany in all the local trains and all. That sounds great. Yeah. So, but coming to my next question, what about the on-campus shops in Germany? On campus shops. Sorry, I didn't get that. Jobs, on-campus Jo- jobs. జాబ్ ఫేర్ జరుగుతుంది. లైక్ ఎవ్రీ 6 months కి ఒకసారి, కానీ ఐ మీన్ ద సెమిస్టర్ ఎండింగ్, ప్రతి ఎవ్రీ సెమిస్టర్ ఎండింగ్ కి జాబ్ ఫేర్ జరుగుతుంది కాలేజెస్ లో. యూ కెన్ గో, యూ కెన్ అప్లై. అక్కడ నుంచి వోచర్స్ తో అప్లై చేయొచ్చు. లేదంటే యూ కెన్ గివ్ దెమ్ యువర్ రెజ్యూమ్ అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సర్చ్ ఫర్ జాబ్స్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ జర్మన్. జర్మన్ మీరు B2 C1 వరకు ఉంటే మీరు రెజ్యూమ్ ఇలా అప్లై చేస్తే యూ గెట్ యువర్ జాబ్ వెరీ గుడ్. అండ్ బట్ వీళ్ళు జర్మన్ లెవెల్స్ కనుక తక్కువ ఉంటే యూ హ్యావ్ టు బి వరీడ్. Okay, got it. పర్టికులర్ అబౌట్ జర్మన్. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఆన్ క్యాంపస్ జాబ్ కనుక వస్తే ఎంతవరకు మంత్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాలరీ? ఇట్ డిపెండ్స్ బట్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ జాబ్స్ yet, so Okay, sorry I don't. yeah, cool. So what about the coursework in Germany? Like subjects ఎన్ని ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది? అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎగ్జామ్స్, గ్రేడ్స్? Exams and grades are good. It's like 1 to 8 grade system. So 1 is the highest grade, as you know. సో సబ్జెక్ట్స్ ఎన్ని ఎన్రోల్ అవ్వాలి ఉంటుంది మనం మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే? సమ్ సెమిస్టర్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ ఆల్సో డిపెండ్ ఆన్ ద కోర్స్ దట్ యు టేక్. లైక్ ఇప్పుడు నా ప్రకారంగా వచ్చేసరికి అయితే ఐ హావ్ టు టేక్ అరౌండ్ 5 to 6 సబ్జెక్ట్స్, 5 to 6 కోర్సెస్ పర్ సెమిస్టర్, ఇంక్లూడింగ్ లైక్ ఎలెక్టివ్స్ ఉంటాయి, కంపల్సరీ మాడ్యూల్స్ ఉంటాయి. ద కంపల్సరీ మాడ్యూల్స్ మీరు కంప్లీట్ చేస్తే ఎలెక్టివ్స్ ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు ఫ్రమ్ ఎనీవేర్. లైక్ యూ కెన్ స్టే ఎట్ హోమ్ అండ్ కంప్లీట్ యువర్ ఎలెక్టివ్స్. బట్ మాడ్యూల్స్ అనేవి ఖచ్చితంగా యూనివర్సిటీస్ కి వచ్చి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. Yeah, సో it కూల్. depends. యా, సో మై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ అబౌట్ ద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ జర్మనీ? Okay, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి బికాస్ యూ హ్యావ్ టు సర్చ్. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు సర్చ్. మీ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మంచిగా ఉంచుకోండి. సర్చ్ చేయండి ప్రతి కంపెనీని, మీ కోర్స్ రిలేటెడ్ కంపెనీ సర్చ్ చేయండి. వాళ్ళు ఏమేమి రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారో సర్చ్ చేసుకోండి. కొన్ని ఫండ్స్ ఉంటాయి అనమాట. దే ఆఫర్ ఇంటర్న్షిప్స్. స్టూడెంట్స్ ఆఫర్స్ ని చదవరు అనమాట యాక్చువల్లీ. సో ఇఫ్ యూ సర్చ్ ఆన్ వెబ్సైట్స్ కానీ లేదంటే ఏదైనా ఫండ్స్ రిలేటెడ్ లైక్ ఎరాస్మస్ కానీ ఇలాంటి ఫండ్స్ ఉంటాయి అనమాట. దే ఆఫర్ ఇంటర్న్షిప్స్. సో అలాంటివి కూడా సర్చ్ చేసుకోండి. అలాగే జర్నల్స్ ఉంటాయి, వీక్లీ జర్నల్. ఇప్పుడు నా కోర్స్ వచ్చేసరికి వీక్లీగా జర్నల్ రిలీజ్ చేస్తారు. అందులో కూడా కింద మెన్షన్ చేస్తారు వీఆర్ హ్యావింగ్ ఇంటర్న్షిప్స్ ఫ్రమ్ దీస్ డేట్స్ అని.
సో ఓకే. జర్నల్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి ఇంటర్న్షిప్స్ కోసం. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ద్వారా కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. వీఆర్ ఓపెన్ ఫర్ ఇంటర్న్షిప్స్ అని కానీ, జాబ్స్ ఉన్నాయి కానీ స్టూడెంట్స్ కి. అందులో చెక్ చేసుకోండి. ఫేస్బుక్ లో చెక్ చేసుకోండి. సోషల్ మీడియాలో కనెక్టెడ్ ఉండండి. ఉమ్, ఉమ్, దెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా నోటీస్ బోర్డ్స్ లో పెడుతుంటారు. ఈ యా, కంపెనీస్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ ఓపెన్ ఉన్నాయని. సో మీ ఓకే. సీనియర్స్ ని అడిగి తెలుసుకోండి. అదే మోస్ట్ ఇంపార్టెంట్, సీనియర్స్ ని అడిగి తెలుసుకోవడం. ఎస్, దట్స్ కరెక్ట్. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మీరు ఇప్పుడు రేపు మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాక డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలి. సో మీ సీనియర్స్ కానీ ఎవరన్నా గాట్ ఇన్ టు ప్లేస్డ్ ఆర్ ఎలా ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి జర్మనీలో? ఉంటే జాబ్ ఎంతవరకు శాలరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జాబ్ ఆపర్చునిటీస్ దే ఆర్ గుడ్. సీనియర్స్ కి జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. బట్ మా సైడ్ ఎలాగా అంటే, నా కోర్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ అస్ వాంటెడ్ టు డూ పిహెచ్డి. ఎందుకంటే మాదంతా రీసెర్చ్ సైడ్ ఉండే. ఎస్, ఎస్, సో దట్స్ కరెక్ట్. మేము జాబ్ కంటే ఎక్కువ పిహెచ్డి కి ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఐఎమ్ రియలీ సారీ గైస్, ఐ డోంట్ నో అబౌట్ ద జాబ్ పేమెంట్ పర్టికులర్ గా ఏం తెలీదు, బికాస్ ఎస్. ఐ డిడెంట్ స్టిల్ నో దట్ కరెక్ట్లీ. సో బికాస్ అందరూ పిహెచ్డి సైడ్ ఉన్నారు మా దానిలో. సో యా, if కూల్, I కూల్. know, I'll let you guys know for the next times. యా, సో పర్ఫెక్ట్. అండ్ మై లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, Yeah. what's your suggestions to the upcoming students who wants to think like Germany is a good, or can I go with the USA, or can I go with the Italy or Germany? If in case వాళ్ళ దగ్గర జర్మనీ అనే ఆప్షన్ కూడా ఉంటే మీరేం సజెస్ట్ చేస్తారు? అండ్ మీ Uh, సజెషన్స్ లో కొన్ని పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్? okay. I'll tell both positive and negative. Uh, దట్స్ వాట్ వీ నీడ్. Positive వచ్చేసరికి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎస్. సెకండ్ థింగ్ వచ్చేసరికి, ఇఫ్ యూ లైక్ ద కోల్డ్ కంట్రీస్, జర్మనీ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి రీసెర్చ్ కానీ ఐటీ సెక్టార్స్ కి కానీ ద జర్మనీ ఈస్ గుడ్. ఎందుకంటే నౌ డేస్ ఐటీ సెక్టర్ వాళ్ళ కోసం జర్మనీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. బికాస్ దే హ్యావ్ వెరీ లెస్ పీపుల్. అండ్ సో ఐటీకి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. అండ్ స్టూడెంట్స్ కి వెరీ ఫ్లెక్సిబుల్. ఎందుకంటే న్యూ ట్యూషన్ ఫీజ్ ఎక్కువ ఉండదు. పార్ట్ టైమ్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. మినీ జాబ్ చేసుకుంటే ట్యాక్స్ ఏ ఉండదు. ఓకే. సో అది ఒకటి మంచి స్కోప్ ఉందని చెప్తాను. అండ్ ద నెగటివ్స్ వచ్చేసరికి లాంగ్వేజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఎస్. అండ్ అండ్ దెన్ ఇంకా ఏం చెప్తాం, ఐ థింక్ గవర్నమెంట్ కమ్యూనికేషన్, లైక్ మనం మెయిల్స్ ఇట్లాంటివి మెయిల్స్ అంటే దే జస్ట్ సెండ్ యూ ద లెటర్స్ మోస్ట్లీ. మెయిల్స్ ఏమి ఉండవు. నేను ఇక్కడికి వచ్చాక చూసిన లెటర్స్ నేను ఇండియాలో ఎప్పుడు చూడలేదన్నమాట. దే ఓకే. సెండ్ ఎవ్రీథింగ్ బై పోస్ట్. సో ఓకే. సో అది ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలంటే డెఫినెట్లీ మనం రాసి పంపించాలి. సో రాసి ఆన్లైన్ లో ఫిల్ చేయడం పంపించాలి. అలాంటివి ఉండవు, అంతేనా? యా. హౌ దే వుడ్ మేనేజ్, అండ్ అంటే ఎలా వీ కెన్ మేనేజ్ చేస్తారు ఇవన్నీ? మనం మెయిల్ చేయొచ్చు, బట్ స్టిల్ దే సెండ్ రిప్లై త్రూ పోస్ట్. సో వీ ఓకే. హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ until we get the mail, like ఓకే, the post mail. So మనం దట్స్ టూ ఏదన్నా హార్డ్ query రైట్. అంటే connect మనం ఇప్పుడు మెయిల్ చేస్తే వాళ్ళు ఎప్పటికి చేయాలి. రిప్లై ఇవ్వాలి, అది వాళ్ళు ఎక్కడ టైప్ చేసి మనకు పంపించాలి. ఓ మై గాడ్. అందులో కూడా సాటర్డేస్ ఫ్రైడే నుంచి సండే వరకు ఏమీ రిప్లైస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దే వర్క్ ఫ్రమ్ మండే టు థర్స్డే. దాట్ ఈస్ వర్స్ట్. ఓకే. ఓకే. సో యా, నెక్స్ట్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అది కంపల్సరీ. అండ్ మెయిల్ సిస్టమ్ ఒకటి. వెదర్ చాలా హార్ష్ ఉంటుంది. అందులో నేను నార్త్ సైడ్ ఉంటాను. సో వీ డోంట్ నో వెన్ ఇట్ రెయిన్స్, వెన్ ఇట్ స్నోస్, వెన్ వి గెట్ సన్ అనేది చాలా ప్రాబ్లమ్. సన్ లైట్ ఇక్కడికి వచ్చాక అర్థం అవుతుంది, సన్ లైట్ ఇస్ బ్యాడ్ అని. సో నార్త్ సైడ్ గైస్, ఐ డోంట్ ప్రిఫర్ నార్త్ సైడ్. బట్ మీకు జర్మనీ మంచిగా ఉండాలి, వెదర్ బాగుండాలంటే సౌత్ సైడ్ యూనివర్సిటీస్ చూసుకోండి, నాట్ ద నార్త్ సైడ్. ఇట్స్ ఆల్వేస్ డార్క్ హియర్. హోమ్ సిక్ ఆల్వేస్ అందరికీ ఉంటుంది అనుకోండి, ఏ కంట్రీలో ఉన్నా. యా, దట్స్ కరెక్ట్. It's good. Everything is good. You guys can come to Germany until and unless you decide to do anything. యా, Germany is good. Germany is good and flexible యా, for students. పర్ఫెక్ట్. సో మీ టాక్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకు గనక కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడొద్దు, అండ్ వెనక మనకి ఒక లక్ష లోన్ పెట్టుకోవద్దు, అండ్ లేదంటే కొంచెం ఇట్స్ ఓకే, మనకి మంచి ఆపర్చునిటీస్ తక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ బేసిస్ మీద ఎవరన్నా అనుకుంటే డెఫినెట్లీ
జర్మనీ ప్రిఫర్ చేయండి అని చెప్పేసి నేను అనుకుంటున్నా యాక్చువల్లీ. సో కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత లైక్ అంటే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద సో మెనీ స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో గైస్ మీకు కూడా నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద క్లారిఫికేషన్ అయితే మీకు వచ్చి ఉంటుంది. అండ్ లేదు ఇంకా చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి మనలో. అది గనక మీరు గనక క్లారిఫై చేసుకోవాలంటే మీరు కీర్తితో పర్సనల్గా కనెక్ట్ అవ్వడానికి ఆవిడ ఛాన్స్ ఇచ్చింది. సో గైస్ మీరు గనక ఒకవేళ కీర్తి గారితో మీరు గనక పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి అని అంటే సో జస్ట్ ఓపెన్ www.weconnectglobe.com. ఇలా కిందకి వెళ్ళినమ్మంటే 1-to-1 మెంటర్ స్టడీ అబ్రాడ్ కన్సల్టేషన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ యుఎస్ఏ రావాలనుకుంటే నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. యూకే రావాలనుకుంటే కావ్య గారితో, అండ్ మీరు కనుక ఇటలీలో ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే కృష్ణ గారితో, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక జర్మనీ అనేది మీకు ఆప్షన్ ఉంటే ఇలాగేందంటే కంట్రీ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగ ప్రిసైజ్గా వాళ్ళతో మాట్లాడి క్లియర్గా డిసైడ్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత కీర్తి గారితో మీరు మీటింగ్ షెడ్యూల్ చేసుకొని ఆవిడతో ఇంకా పర్సనల్గా మీకు ఏమన్నా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆవిడ టైమింగ్ సెలెక్ట్ చేసుకొని మీరైతే ఆవిడతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. గైస్ అది మీకు హోప్ మీరు ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకొని ఫస్ట్ అయితే కంట్రీ గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత డెఫినెట్లీ మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. సో మేక్ ష్యూర్ కంట్రీ గురించి తెలుసుకోండి, లేదంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కీర్తి, నువ్వు ఏమైనా యాడ్ చేసేది ఉందా? థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బట్ ఐ డోంట్ నో, నేను ఇంతవరకు నాకు ఎక్స్పీరియన్సెస్ వరకు చెప్పాను. ఇన్ కేస్ యూ గైస్ నో ఎనీథింగ్ మీరు కూడా నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. బట్ whoever coming to జర్మనీ కానీ వేరే ఫారెన్ కంట్రీస్ కి స్టడీస్ కి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. వేరే డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, చేసేయండి చేయాలనుకున్నది. తర్వాత చూసుకుందాం ఏమన్నా అయితే. మీ సీనియర్స్ ఉన్నారు, అందరూ హెల్ప్ చేస్తారు, ధైర్యం చెప్తారు. సో నో వరీ, ఆల్ ద బెస్ట్ గైస్. So thank you so much, Kirti. So those Thank words makes sense for the people. So guys, మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కనుక మరిన్ని మీకు రావాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ద బటన్. సో అండ్ మీకు గనక మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అగ్రికల్చర్లో ఉన్నా లేదంటే జర్మనీ ప్లాన్ చేయాలన్నా అలాంటి విష్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో డెఫినెట్లీ వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మీరు షేర్ చేసిన దాన్ని బట్టి మేము ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో మాట్లాడి మీకైతే క్లియర్ అండర్స్టాండింగ్ ఉండేటట్టు, ఒకవేళ మాస్టర్స్ రావాలంటే మీకు ఎవ్రీథింగ్ తెలిసేటట్టయితే నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.